కేబుల్ న్యూస్ కు స్వాగతం. రైతులు మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయం పొందే విధంగా జిల్లాలో పొలం బడి రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రైతులు వేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించి మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయం పొందే విధంగా జిల్లాలో పొలం బడి రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీకోసం సమావేశ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ పొలం బడి కార్యక్రమాలపై జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల మార్గదర్శకాలు సూచనలు పాటిస్తూ విత్తనం నుండి విక్రయం వరకు అవసరం మేరకు మాత్రమే ఎరువులు పురుగు మందులు వాడుతూ పంటలు పండించాలన్నదే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ పొలంబడి ముఖ్య ఉద్దేశమన్నారు. 233 పురుగు మందుల అవశేషాలు 7 పారామీటర్లలో NABL ల్యాబ్ లో పరీక్ష చేసి సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. మేలైన యాజమాన్య పద్ధతులతో అన్ని రకాల పంటలలో 14 వారాల పాటు రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా రైతులు 135 దేశాల్లో సొంతంగా రైతు లేదా రైతు గ్రూపులు వారి ఉత్పత్తులను నేరుగా మంచి ధరకు అమ్ముకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ పద్మావతి, సీనియర్ సైంటిస్ట్ సుధారాణి, డిడి మనోహర్, ఏడీకే శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవసాయ అధికారులు అదేవిధంగా పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి వాసవి క్లబ్ ప్రతినిధులు ఆషాఢ సారాన్ని సమర్పించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి వాసవి క్లబ్ ప్రతినిధులు ఆషాఢ సార సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి గాజులు, చలిమిడి, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్లు, స్వీట్లను వారు సమర్పించారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత, వాసవి కపుల్స్ క్లబ్ ప్రతినిధులు SN గుప్తా, రేణుకారాణి, ఎండూరి సురేష్, అన్నం అశోక్, వేముల శిరీష తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఇంటర్నేషనల్ ఆర్ రవిచంద్రన్ గారి ఆదేశానుసారం RC విజిట్ సందర్భంగా మన మచిలీపట్నంలో ఉన్న అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి మచిలీపట్నంలో ఉన్న 3 క్లబ్లు, వాసవి క్లబ్ మచిలీపట్నం, వనితా మచిలీపట్నం, కపుల్స్ క్లబ్ మచిలీపట్నం, 3 క్లబ్లు సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించుకుంటూ RC విజిట్ కూడా చేస్తున్నారండి. దీనికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని వాసవి క్లబ్స్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది నాది రీజన్ 6 అండి. రీజన్ 6లో 3 జోన్ చైర్పర్సన్స్ అండి. అందులో 2 మచిలీపట్నం అండి, అన్నం అశోక్, జల్లూరి దివ్యశ్రీ. వాసవి క్లబ్ కపుల్స్, వాసవి క్లబ్ వనిత 3 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ రోజున ఆషాఢ మాసపు సారి 2 అమ్మవార్లకు కూడా సమర్పించడం జరుగుతుంది. అలాగే మా RC రేణుకారాణి గారు ఈ రోజున RC మీట్ కూడా ఈ రోజున కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 2 అమ్మవారి సమక్షంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారి సమక్షంలో RC పరిధిలో దాదాపుగా 13 క్లబ్లు పనిచేస్తున్నాయి. అన్ని క్లబ్లు కూడా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా ఎన్నో సేవలతో ముందుకెళ్తున్నాయి. అలాగే మా మచిలీపట్నంలో మా జెడ్సీలు, RCలు, RC, RS మిగిలిన PSTలు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా క్లబ్బుల్ని సేవా మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మచిలీపట్నాన్ని స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు కూటమి నాయకులు తెలిపారు. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడంలో భాగంగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు కూటమి వివరించింది. ఇందులో భాగంగా 15వ డివిజన్లో నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మార్గదర్శకాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో రోజుకొక డివిజన్ చొప్పున శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే క్రమంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, హసీం బేగ్, పి కాంతారావు, అబ్దుల్ అజీం, జనసేన నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం 15వ డివిజన్లో మరి తమ్ముడు వేగు, అలాగే తెలుగు తమ్ముళ్ళు, అలాగే బాబా ప్రసాద్ గారు, ఇలియాస్ బాషా గారు, గడ్డం రాజు గారు, జన సైనికులు అందరూ కూడా ఈ రోజున ఈ వార్డు మొత్తం ముందు రోజే తిరిగి అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్లాన్ చేసుకుని మున్సిపాలిటీలో ఉన్న వర్కర్లు, సచివాలయం వర్కర్లు అందరూ వచ్చి ఈ రోజున మరి కుక్కలైన్ తీసుకొచ్చి భారీ ఎత్తున వాళ్ళ పనులు ప్రారంభించారు. ఒక పండగ వాతావరణంలో ఒక సన్మాన కార్యక్రమాలు ఈ మా తమ్ముడు చేశాయంటే మామూలుగా ఉండదు. వాళ్ళందరూ కూడా వచ్చి ఎంతో సంతోషంగా అందరూ కూడా ప్రారంభించారు. ప్రతి వార్డు కూడా ఇలా మా సొంత ఇంటిని ఎలా బాగు చేసుకుంటామో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చెత్త రోడ్డు మీద వేయకుండా ఒక డంపింగ్ చిన్న డబ్బా పెట్టుకొని మున్సిపాలిటీ ట్రాక్టర్ రాగానే అందులో వేస్తే మంచిది. మన ఇల్లు, మన ఊరు, మన రోడ్డు, మన సొంత అని ఒక కార్యక్రమంలాగా అందరూ ఆలోచనతో ఉండాలని ప్రజలందరికీ. మరి క్లీన్
స్వచ్ఛ భారత్ కింద ఈ వార్డుని తీసుకుని మరి మా మంత్రి గారు అల్లూరి రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారి ఆదేశాల మేరకు ఈ వార్డు అంతా కూడా మరి గతంలో 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేయబడింది. ఇప్పుడు ఈ వార్డు అంతా కూడా కాలువలు తీస్తాం, అట్లాగే ఎక్కడైతే దెబ్బలు ఉన్నాయో అన్నీ కూడా దెబ్బలు తీస్తాం. దాదాపు 3-4 ఏళ్ళ నుంచి దెబ్బలు ఉండి పట్టించుకునే పరిస్థితిలో ఇవన్నీ కూడా ఈరోజు తీస్తూ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, ఇది వచ్చేది వర్షాకాలం వచ్చింది కాబట్టి చెత్త చెదారాలన్నీ కూడా మనం ఇంటి ముందుకి మున్సిపాలిటీ వర్కర్లు వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే చెత్త కాలువలు వేస్తాం వల్ల కాలువలు పుడిగిపోయి నీళ్ళు వెళ్ళక దోమలు ఏర్పడిపోయి డెంగ్యూ మలేరియా పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరూ గమనించి మరి కాలువలో చెత్తను వేయకూడదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏదన్నా చెత్త మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ రోజు ఇవ్వండి తప్ప మిగిలిన చెత్తను వెళ్ళిపోయి మళ్ళీ కాలువలో వేసారంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే మన వీధుల్ని, మన రోడ్లని, మన డ్రైనేజీని అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా వల్లభనేని బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ అనేది, శానిటేషన్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో నేను ఆర్కే బాబాయ్కి, రామకృష్ణ బాబాయ్కి ఫోన్ చేస్తే, హసీము నువ్వు ముందు వార్డులో తిరిగి ఏ మూల ఏ చెత్త ఉందో, ఏ మూల డ్రైనేజ్ సిల్ట్ ఉందో నువ్వు ముందు గ్రహించి ఒక రూట్ మ్యాప్ వేసుకో, తద్వారా మనం సక్సెస్ అవుతామని చెప్పి నాకు మంచి సలహా ఇచ్చాడు బాబాయ్. అదే ఆయన చెప్పినట్టుగా ఈ విధంగా నేను వార్డంతా తిరిగి మొత్తం లిస్ట్ రెడీ చేసుకుని బాబాయ్ చూపించాను. అదేవిధంగా మన చైర్మన్ బాబా గారు, మాజీ చైర్మన్ బాబా అన్న కూడా స్పందించి ఖచ్చితంగా వస్తానని చెప్పి ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏదైతే మనం క్లీన్ చేస్తూ ఉన్నామో వెంటనే బ్లీచింగ్ పౌడర్ జల్లమని చెప్పి ఇందాక కూడా మన ఆర్కే బాబాయ్ చెప్పడం, అవసరమైతే మున్సిపల్ ఆఫీస్ తరఫున బ్లీచింగ్ సరిపోతే వ్యక్తిగతంగా నేను డబ్బులతో బ్లీచింగ్ పంపిస్తానని చెప్పి ఇందాక కూడా రామకృష్ణ బాబాయ్ చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి ఒక కొబ్బరి బొండాలు ఎవరైతే నీళ్లు తాగేసిన కొబ్బరి బొండాలు పడేస్తారో అలాంటి వాటిల్లో ఈ మస్కిటోస్ అనేవి పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి, అందులోనే డెంగ్యూ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు అలాంటివన్నీ అవాయిడ్ చేద్దాం. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆషాఢ కృతిక మహోత్సవాలు జూలై 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృతిక మహోత్సవాలు జూలై 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఆలయంలో ఈ సందర్భంగా చక్రధర్రావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ శనివారం నుంచి 30వ తేదీ మంగళవారం వరకు పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృతిక మహోత్సవాలను నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరగబోయే పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృతిక మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చక్రధర్రావు తెలిపారు. మోపిదేవి గ్రామంలో వేయించేస్తున్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఆడి కృతిక సందర్భంగా మరి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఈ నెల 27/7/2004 నుండి 30/7/2024 వరకు ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 27వ తారీఖున పుణ్యావసనం, పంచగవ్యం, విఘ్నేశ్వర పూజతోటి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. తదనంతరం వాస్తవము, అంకురార్పణ వేరే కార్యక్రమాలతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతాయి. మళ్ళీ 28/7/2024లో మళ్ళీ గోపూజ, నవగ్రహ కుంభారోహణ, ఏకాదశి ద్రవ్యోష, అనాభిషేకాల కార్యక్రమాలు జరుగుతాయి. 29వ రోజున ఆషాఢ బహుళ నవమి రోజున సుప్రభాత సేవ, సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రం అనుష్ఠానం, పవిత్ర జల ప్రక్షణ, పూర్ణావతి, వేదాశీర్వచనం, నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయి. అలాగే 30వ రోజున మరి ఈ కార్యక్రమంలో స్వామివారికి శాకాంబరి అలంకారంగా స్వామివారి ఆషాఢ కృతిక మహోత్సవాల్లో భాగంగా మరి ఆషాఢ మాసం సందర్భంగా ఈ యొక్క కాయగూరలతోటి స్వామివారిని దీన్ని కూడా వివిధ ఆకృతులతోటి అలంకరించడం జరుగుతుంది. తదుపరి ఆషాఢ కృతికలో భాగంగా ఈ యొక్క అన్న సమర్పణ. పెడనలోని విజయనంద డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
పెడనలోని విజయానంద డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పట్టణంలోని శ్రీ విజయానంద డిగ్రీ కళాశాలలో 25వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీలకు చెందిన 870 ఉద్యోగ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చదివిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న యువకులు హాజరు కావచ్చని ఆయన తెలిపారు. ఇక కే పొల్యూషన్ ఫౌండర్ కూరపాటి అరవింద్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, జాబ్ మేళాలో పాల్గొని యువకులు రెజ్యూమ్ ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు 7095700620 9493018225 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. చేరినటువంటి డిగ్రీ విద్యార్థులకి మొదటి సంవత్సరం నుంచే సిఆర్టీ ప్రోగ్రామ్ని అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే అర్థమెటిక్ రీజనింగ్ మొదటి ఏడాది మొదటి సెమిస్టర్ నుంచే బోధిస్తూ చివరి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఉద్యోగాలు సాధించే దిశగా విద్యార్థుల్ని శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ శిక్షణలో భాగంగానే ఏడాదికి ఒకే డ్రైవ్ కాదు 2-3 డ్రైవ్లు కూడా ఈ కళాశాల నుంచి ఏర్పాటు చేయాలనేటటువంటి సదుద్దేశంతో కళాశాల ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్కిల్ సెన్సెస్ అనేటటువంటిది గణన చేపట్టాలనేటటువంటి మంచి నిర్ణయం తీసుకుంది. అంటే ఏ విద్యార్థికి ఎంత నైపుణ్యం ఉన్నది అని తెలపడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అట్లాగే ప్రతి విద్యార్థి కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కళాశాల ఎప్పుడు కూడా ముందుంటూ వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉద్యోగ ఉపాధి బాటను పట్టించారు. డిగ్రీ కాలేజీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం 25/7/2024 ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించబడింది. ప్రతి ఏడాది మన కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థులు డిగ్రీ చివరి సంవత్సరంలోనే ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ మన కాలేజీలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు అత్యధికంగా ఉండటం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు సాధించి తెలుగు 2 రాష్ట్రాల్లో వేరు జాబులు చేస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు మన కళాశాలలో ఒకవైపు నాణ్యమైన విద్య, మరోవైపు ఉపాధి కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీ విజయానంద డిగ్రీ కళాశాల. దివిసీమ కవి సూర్యనారాయణకి నాగాయలంకలోని శ్రీ ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు. దివిసీమ కవి జి సూర్యనారాయణని నాగాయలంకలోని శ్రీ ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలో తహసీల్దార్ ఎం హరనాథ్ బాబు, ఎస్ఐఎం సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ బాలవర్తిరావు తదితరులు ఘనంగా సత్కరించారు. ఇటీవల కవన జ్యోతి యూట్యూబ్ ఛానల్లో నిర్వహించిన రామోజీరావు స్మారక కవితల పోటీల్లో రాష్ట్ర స్థాయి ద్వితీయ నగదు బహుమతిని జి సూర్యనారాయణ పొందారు. అవనిగడ్డ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెండు లక్ష్మణ్ రావు, వర్రే రాంబాబు, లకనం నాగాంజనేయులు, మండలి ఉదయ్ భాస్కర్, అంబటి శ్యామ్ ప్రసాద్, చిట్టా సాంబశివరావు, అన్నపూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రామోజీ గురించి స్మారక కవితా పోటీలు నిర్వహిస్తుగా ఆ కవితా పోటీల్లో మన అవనిగడ్డ దివిసీమ ఆచార్యను శ్రీ గోరుముచ్చు సూర్యనారాయణ గారు ద్వితీయ స్థానం పొందడం మనందరికీ గర్వకారణం. అయితే వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు క్లుప్తంగా మీతో పంచుకుంటాను. మన దివిసీమ అనేది ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ లేకపోవడం వల్ల వెనకబడినట్టుగా అనిపిస్తుంది. కానీ ఒకసారి గతాన్ని తిరిగేస్తే స్వర్గీయ వేటూరు సుందరమూర్తి గారు పెదకళ్ళేపల్లి నుంచి దివిసీమ ప్రాంతం నుంచి ఒక వెలుగు వెలిగారు. అదేవిధంగా కృష్ణానదీ తీరానికి ఆవుల వైపున ఉన్నటువంటి తెనాలి రామకృష్ణ కవి గారు కృష్ణదేవరాయ కాలంలోనే ఒక వెలుగు వెలిగారు. ఈ కృష్ణానది తీరాన ఉండే వాళ్ళకి ఆ నీటి వల్ల కానీ విపరీతమైన జ్ఞానశక్తులు ఉండటం మన ప్రపంచం మొత్తం గమనిస్తుంది. ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలు కానీ సిలికాన్ వ్యాలీలు కానీ 30% మంది భారతీయులు వాళ్ళ షేర్ ఆక్రమించుకున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఆ భారతీయుల్లో 80 నుంచి 90% మన తెలుగువాడు పర్టికులర్గా కృష్ణా గోదావరి జిల్లాల నీళ్లు తాగేవాళ్ళు నాకు చాలా గర్వకారణంగా చెప్పుకుంటాం. ఇక సూర్యనారాయణ గారి విషయానికి వస్తే నాకు వ్యక్తిగతంగా సుమారు గత 20 సంవత్సరాలుగా ప్రాజెక్టులో పనిచేసినప్పటి పరిస్థితులు ఏ రోజు బ్యాలెన్స్ తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో కాలేజీకి చదువుకోవాల్సింది పోయి వ్యామోహాలకు లోని చిన్న వయసులోనే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వయసులోనే ఆకర్షణ లోనైపోయి ప్రేమ, వివాహం, పెళ్లి అని వెళ్ళిపోవడం, దాని అనుగుణంగా పిల్లలు పుట్టడం,
అది సమాజానికి ఒక విధంగా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీరందరూ కూడా గుర్తుగా పిల్లలు ఎటు వెళ్తున్నారు, వారు స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా వస్తున్నారా, ఈ సోషల్ మీడియా ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా వైలెంట్ గురైపోతున్నారు. అందరూ కూడా లేని సమాచారం అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళు లేనిది ఒక నేరం చేయాలని ఒక ఆలోచన అందులో పడుతుంది. ఆ సామాజిక మాధ్యమాల నుంచి కూడా వాళ్ళు దూరంగా పెట్టాలి. చదువుకునే పిల్లవాడికి డిగ్రీ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఫోన్ అవసరం లేదు. నా ఒపీనియన్ ప్రకారం నేను చూస్తున్నటువంటి అనేక కేసుల్లో ఇది బాగా నాకు అర్థమైన విషయం. వాడికి ఫోన్ అవసరం లేదు. వాడికి కావాల్సిందల్లా కేవలం పుస్తకమే. ఆ పుస్తకాన్ని తల్లిదండ్రులు అందించాలి. కొంచెం ఖర్చు అయినా వాళ్ళు అదే అందించడం మానేసి 10,000 20,000 పెట్టి ఫోన్లు అందిస్తున్నారు. అది ఖచ్చితంగా వాళ్ళు చెడగొట్టడానికే ఉపయోగపడుతుంది. ఇంకొక దృక్కోణం ఏంటంటే, ఒకప్పుడు తల్లి తండ్రి గురువు అని చెప్పేవాడు. ఆ గురువు మందలించేవాడు, కొట్టేవాడు, దండించేవాడు. ఎవరి కోసం? ఆ విద్యార్థి యొక్క బాగు కోసం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కొట్టడం మానేశారు. కారణం ఏంటంటే, ఈ తల్లిదండ్రులకి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో అతని మీద గొడవ వెళ్తున్నారు. సో ఆ పరిస్థితులు అతను గురువు కొట్టకపోతే, గురువు మందలించకపోతే, తల్లిదండ్రులు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అతను భవిష్యత్తులో నేరస్తుడయ్యి సమాజంలో వదిలివేయబడుతున్నాడు. అప్పుడు మా దగ్గరికి వస్తున్నాడు. మదిలో మెదిలే మధుర భావాలకు అక్షరాకృతి ఇద్దామని కలం పట్టారు. ఇది నాదండి. మదిలో మెదిలే మధుర భావాలకు అక్షరాకృతిని ఇద్దామని కలం పట్టారు. ఇక నాకు చిన్నప్పటి నుంచి తెలుగు అన్నా, తెలుగు భాష అన్నా, సంస్కృతి అన్నా నాకు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. వయసుతో పాటు అవి కూడా పెరుగుతూ వచ్చాయి. నేను మోపిదేవిలో 26 సంవత్సరాల క్రితం ప్రజాశక్తి విలేకరుగా నా పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత నాగాలాండ్కి వచ్చి సాక్షి దినపత్రిక 4 సంవత్సరాలు చేశాను. అనంతరం ఆంధ్రజ్యోతిలో నేను విలేకరుగా కొనసాగుతున్నాను. విలేకరుగా కొనసాగిన నా భావాలు లాభాలలాగా పొగ్గుతూ అప్పుడప్పుడు కవితలు పత్రికలకి రేడియో కూడా వెళ్ళి నేను ప్రచారం చేశాను నా కవిత. అలాగే చేయడం ద్వారా ఈ బహుమతులు వచ్చాయి, కొన్ని అవార్డులు వచ్చాయి. అయితే రామాజీరావు గారి మీద రాసిన కవితకి నాకు ద్వితీయ స్థాయి రావడానికి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మోపిదేవి నా పూర్వమిత్రుడు అవనగడ్డ ప్రెస్ క్లబ్ వాళ్ళు ఇక్కడ లంకబాబు గారు, వేణు గారు సంకల్పంతో స్థానిక పుర ప్రముఖుల సహకారంతో ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గోరువెత్తని సూర్యుడు అని కవితా సంపుటి త్వరలోనే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు చేతుల మీదకి ఆవిష్కరించబడుతుంది. అది ముద్రణయ్యి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ జిఆర్కే ప్రసాద్ అన్నారు. చల్లపల్లిలో జాతీయ రహదారి 216కి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో భాగంగా 2015 జూన్ నుంచి చల్లపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. ఇక ఈ వర్షాకాలం కూడా మరోసారి విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లుగా చెప్పారు. ఇప్పటి వరకు 27,000 మొక్కలు నాటినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ టి పద్మావతి, స్వచ్ఛ కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమంలో భాగంగా 2015 జూన్ నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చల్లపల్లి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కింద సంవత్సరం వరకు 27,000 మొక్కల్ని ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల ఆధ్వర్యంలో నాటారు. ఈ చల్లపల్లిలో ఉండే 30 అడుగుల్లోపు మొక్క ఏదైనా సరే ఉంది అంటే అది దాదాపు 99% స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు నాటినవి. అవి చాలా సంతోషం. దీని నుంచి ప్రజల యొక్క సహకారం కూడా చాలా ఉన్నది. ఈ సంవత్సరం ఈ సీజన్లో మళ్ళీ కూడా కొన్ని మొక్కలు మళ్ళీ పెట్టడం మొదలుపెట్టాము. హైవేలో లాస్ట్ ఇయర్ 2.2 కిలోమీటర్స్ ఉంది మొత్తం అంతా కూడా, అటు ఇటు 4.4 కిలోమీటర్స్. ఇందులో దాదాపు 2,000 మొక్కలు పెట్టాం. కానీ 50% బతికిని, నేల సరిగ్గా లేదు. అందుకని ఆ 50%ని భర్తీ చేయడానికి మళ్ళీ ఈ రోజు నుంచి మొదలు పెట్టాం. ఈ రోజు 52 మొక్కలు మా కార్యకర్తలు నాటి వాటికి పాదులు తీశారు చక్కగా. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. హైవే అంతా కూడా చూడగానే ఈ చల్లపల్లి వచ్చాము అని అనిపించేటట్టుగా తయారు చేయాలని మా కార్యకర్తలు. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మచిలీపట్నం తెలుగు మహిళా విభాగం మహిళలు ఆషాఢ సారె సమర్పించారు.
విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢసార సమర్పించేందుకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నివాసం నుండి ఆయన సతీమణి కొల్లు నీలిమ ఆధ్వర్యంలో తెలుగు మహిళా విభాగం మహిళలు తరలి వెళ్లారు. అమ్మవారికి సమర్పించే సారితో ఈ సందర్భంగా పురవీధుల్లో ఊరేగించారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం నాయకులు లంకిశెట్టి నీరజ, పద్మజ, వాణి, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ దుష్ట పాలన నుంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తిని చేసిన మన అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి విజయవాడ మన మహిళలు అందరూ కూడా మచిలీపట్నం నియోజకవర్గం తెలుగు మహిళలు, అలాగే బీజేపీ జనసేన నుంచి వచ్చిన మహిళలు అందరూ కలిసి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, అమ్మవారిని దర్శించుకోవటానికి మన ఆషాఢం సారి తీసుకుని మన అందరూ నియోజకవర్గం తరపున వెళ్తున్నారండి. దీనికి మన మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి అని మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి ఎంతో తోడ్పడ్డారండి. అంతేకాదు రాష్ట్రంలో రాక్షసుల పాలన పోయింది. చంద్రబాబు నాయుడు గారి పాలన అత్యద్భుతంగా ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొల్లు రవీంద్ర గారు, కొల్లు నీలిమ గారికి వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరగాలని ఆ దుర్గమ్మవారిని వేడుకోవడానికి మేమందరం ఆషాఢసారి తీసుకెళ్ళడం జరుగుతుందని, మా కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. మీ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పాత్రలు అవ్వాలని, అమ్మవారు మన చల్లని నీడలో మా జీవితాలు మంచిగా ఉండాలని, ముందు మా పార్టీ ఇంకా జనజనాభివృద్ధిగా పెరగాలని ఉన్నామండి. ఎందుకంటే మా మచిలీపట్నంకి మా కొల్లు రవీంద్ర గారు, రాష్ట్రానికి మా చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించారు. ఆ సంతోషంలో మేము ఎప్పుడు ఇలాగే ఉండాలి, మేము సంతోషంగా, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. చాలా గుళ్ళల్లో ఆషాఢం సార్ తీసుకెళ్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు తెలుగుదేశం వచ్చిందని. మేము కూడా చాలా సంతోషంతో మా మచిలీపట్నం ప్రజలకి మా కొల్లు రవీంద్ర గారు ఎంతో చేస్తున్నారు. మాకు కూడా చాలా అభిమానంతో మేము కూడా మహిళా కమిటీ తరఫు నుంచి నీలిమ గారి ఆధ్వర్యంలో నాగాయలంక మండలం టీ కొత్తపాలెంలో బ్రహ్మరాంబ అమ్మవారికి వైభవంగా ఆషాఢసారి సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. నాగాయలంక మండలంలోని టీ కొత్తపాలెం గ్రామంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పురవీధుల్లో మేళతాళాలతో అమ్మవారికి పసుపు, కుంకుమ, పళ్ళు, పూలు, ఆషాఢసారే, గోరింటాకు, కొబ్బరి బెల్లాలు, స్వీట్లు, పూజా సామాగ్రితో శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి ఆషాఢసారే ఘనంగా సమర్పించారు. ఈ కార్యక్రమం వేద పండితులు సాయి కౌశిక్ శర్మ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవత గంగానమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల్లో కూడా సారే పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.